ఇడుపు కాగితం సినిమాపై కాంట్రవర్సీ. ఎందుకు ఈ కాంట్రవర్సీ? ఇంతకుముందు తెల్ల కాగితం అని ఇంకో సినిమా పేరు కూడా విన్నాను. మరి దానిపై రాలేదే కాంట్రవర్సీ. తెల్ల కాగితం అన్న సినిమా పైన కాంట్రవర్సీ లేకుండా ఇడుపు కాగితం అన్న సినిమా పైన ఎందుకు ఈ కాంట్రవర్సీ? ఈ సినిమా పేరును చూపుతూ తెలంగాణ భాష పైన నీచమైన దాడి. రెండు రాష్ట్రాలు విడిపోయి అంటే ఇడుపు కాగితం రాసుకొని 12 ఏళ్ళు అయ్యాక కూడా ఇంకా కొందరి కుట్ర ఏంటి? ఎందుకని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే దుర్మార్గపు ప్రయత్నాల వెనుకాల ఏ అదృశ్య శక్తులు లేవని నమ్మమంటారా? ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి కాస్త వివరాల్లోకి వెళ్ళే ముందు కాంట్రవర్సీ ఏంటి? ఇటీవల తెలుగు సినిమా రాబోతోందని న్యూస్ వచ్చింది. దాని టైటిల్ విడుదల చేశారు. వంశీరెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శి నాగదుర్గలు నటులుగా ఇడుపు కాగితం అనే సినిమా. ఇది తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని ఇతివృత్తంగా కలిగిన సినిమా. ఎప్పుడు కూడా ఒక సినిమాకు పేరు పెట్టడానికి అప్రాప్రియేట్ ఏంటంటే ఆ సినిమా కాంటెక్స్ట్ను బట్టి పేరు పెట్టడానికి మనం అప్రిషియేట్ చేయాలి. అందుకే ఇక్కడ దర్శకుడిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ పేరు ఆ సినిమాకున్న కాంటెక్స్ట్ను బట్టి ఉంది అని చెప్తున్నారు. తప్పేంటి? దీనిపైన సోషల్ మీడియాలో కొందరి కామెంట్లు, అసలు ఇది తెలుగు భాషేనా అని ఒకరు కామెంటు, తెలుగులో డబ్బింగ్ చేస్తారా అని ఇంకొకరు కామెంటు, తెలుగులో సబ్ టైటిల్స్ వేస్తారా అని మరొకరి కామెంటు, అసలు ఇది తెలుగు భాషేనా అని కూడా కామెంటు. చూడండి, మీరు తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి వెళ్ళండి, ఈ పదము అనేకసార్లు వింటాం. నేను చిన్నప్పటి నుంచి ఈ పదం వింటున్నా. నాది ఉత్తర తెలంగాణలోని ప్రస్తుత మంచిర్యాల జిల్లా, అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా. చాలాసార్లు చెప్పాను. మందమరి మండలంలో ఎదులాపురం లేదా ఆదిల్పేట అనే చిన్న గ్రామం. మా గ్రామంలో ఈ పదాన్ని నేను ఎన్నిసార్లు విన్నాను. మా నాయనమ్మ దగ్గరకు వచ్చి, ఏంటి గొడవలు ఇంకా అవుతున్నాయా అంటే, ఇక గొడవలు మస్తు అవుతున్నాయమ్మా, ఏం చేస్తాం, ఇక ఇడుపు కాగితం రాసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేవాళ్ళు. అదంతెందుకు, తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న వాళ్ళు అచ్చమైన తెలంగాణ పలుకుబడిలో డైలెక్ట్లో మాట్లాడుకుంటారన్న దానికి మా అమ్మ భాషే నాకు ఉదాహరణ. అందుకే దీన్ని అమ్మ భాష అని కూడా అంటారు, డైలెక్ట్ను. సో అమ్మ భాష, మీరు ఉత్తరాంధ్ర నుంచి వచ్చి ఉంటే అక్కడి యాస, అక్కడి పలుకుబడి, అక్కడి డైలెక్ట్ మీ అమ్మ భాష. మీరు రాయలసీమ వాసులైతే అక్కడి భాష అమ్మ భాష. మీరు గోదావరి జిల్లాల వాసులైతే అక్కడి యాస అమ్మ భాష. మన అన్ని అమ్మ భాషల్ని గౌరవించాలి, ఎందుకంటే అందరి అమ్మల్ని గౌరవిస్తాం గనక. సో నిజంగా తల్లిని గౌరవించేవాడు ఎక్కడ తల్లి కనబడ్డా నమస్కరిస్తాడు, ఎవరి తల్లి కనబడ్డా నమస్కరిస్తాడు. అందువల్ల అందరి అమ్మ భాషను ప్రేమించడం అనేది గొప్పతనం. కానీ కొంతమందికి ఉండేటువంటి సంకుచిత దృష్టి, విద్వేషపూరిత, వివక్షపూరిత ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇంకో భాషను, ప్రాంతాన్ని, ఇంకో అస్తిత్వాన్ని ద్వేషిస్తూనే ఉంటారు. సో ఆ దేశం నుంచి పుట్టిందే ఈ అబ్జెక్షన్. ఏంటి ఇడుపు కాగితం అని మీకు తెలియకపోతే తెలుసుకోవచ్చు, తప్పేముంది. ఇప్పుడు మన పదం ఇవాళ గూగుల్ వచ్చాక ఇంకా ఈజీ. గూగుల్లో కొట్టండి వాట్ ఈజ్ ఇడుపు కాగితం అని కొట్టండి, వస్తుంది. ఏముంది ఇందులో? సో మీకు భాష ఎలా ఎవాల్వ్ అవుతుందంటే అనేక కారణాలతో ఎవాల్వ్ అవుతుంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల భాషలపైన, ఇప్పుడు మీరు ఉత్తరాంధ్ర వెళ్ళారనుకోండి, ఒరిస్సా భాష ప్రభావం ఉంటుంది. రాయలసీమ వెళ్ళారనుకోండి, మీకు బళ్ళారి అనంతపురం ప్రాంతంలో కన్నడ భాష ప్రభావం ఉంటుంది, మీకు అనివార్యంగా ఉంటుంది. మీరు ఆదిలాబాద్ వెళ్ళండి, మరాఠీ భాష ప్రభావం ఉంటుంది. సో ఇరుగు పొరుగు భాషల ప్రభావం అనివార్యంగా ఉంటుంది. అదే నేరం కాదు కదా. ఇప్పుడు అక్కడి కథా వస్తువు, అక్కడి నేపథ్యం అనుకోండి, అక్కడ పేరు పెట్టకపోతే ఏ పేరు పెడతారు? ఇప్పుడు మీరు బేగా అన్న పదం వర్డ్ ఉంది, మీకు ఉత్తరాంధ్ర, ఐ థింక్ రాయలసీమలు కూడా వాడతారు అనుకుంటాను, తెలియదు. ఉత్తరాంధ్రలో మాత్రం వాడతారు. బేగా అంటే ఫాస్ట్, వేగంగా అని. బేగ రండి అన్నారు. బేగ రండి అంటే వేగంగా రండి అని మీనింగ్. కమ్ ఫాస్ట్ అని.
సో బేగా అని ఎవరన్నా సినిమా తీశారనుకోండి, బేగ పరుగు అని, ఏం నేరమాది, మనం గర్వించాలి కదా. ఇది ఎందుకు ఉండాలి ఈ ధోరణి? మీకు TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గరకబాటి నరసింహారావు, ఆయనను మించిన భాషా పండితులు లేరు కదా, చాలా అరుదు కదా. సో అలాంటి అతను ఏమంటాడు, తెలంగాణ భాష కూడా చాలా గొప్ప భాష, గొప్ప యాస, అన్ని యాసల్ని గౌరవించాలి అంటాడు. తెలంగాణ భాష తెలుగే కాదు అంటే ఆయన ఒప్పుకోడు. ఆయన ఎక్కడతను, ఆయన కాకినాడకు చెందినతను. మరి గోదావరి జిల్లాల భాష మాత్రమే భాష నల్లే గరకపాటి నరసింహారావు. గరకపాటి గారు ఏమంటున్నారు, తెలంగాణ భాష కూడా గొప్ప భాష అన్నాడు. తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి గోరేటి వెంకన్న రాసిన నా సీమ రస్తలా ననగన్న నా సీమ రాయలసీమ అంటూ పాట చూడండి మీరు, ఎంత అద్భుతంగా ఉంటుందో. అసలు రాయలసీమ బిడ్డే కాదు, ఎక్కడి బిడ్డైనా ఒక్కసారిగా పౌరుషం, ఆనందం, ఒక్కసారి గర్వంగా ఉప్పొంగిపోతుంది. ననగన్న నా సీమ రాయలసీమ రతనాల సీమ అంటే ఆ ప్రాంత విశిష్టత, అక్కడి కష్టాలు, అక్కడి గొప్పతనం అంతా వస్తుంది. అన్ఫార్చునేట్లీ తెలుగు సినిమాలో రాయలసీమ అంటే బాంబుల సీమ అని, రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్టుల సీమ అని చాలా దుర్మార్గంగా చూపెడుతూ ఉంటారు. నేను చాలాసార్లు మాట్లాడాను ఇది. రాయలసీమలో కేవలం ఫ్యాక్షనిస్టులే ఉన్నారా? రాయలసీమలో కేవలం బాంబులే మోగుతాయా? సో అచ్చ తెలుగు భాషలో పదకవిత పితామహుడు అన్నమయ్య నడియాడిన పవిత్ర భూమి అది. వేమన లాంటి, మీకు వీరబ్రహ్మం లాంటి సంఘ సంస్కర్తలు సమాజాన్ని సంస్కరించినటువంటి పుణ్యభూమి కదా అది. దాన్ని ఎందుకని అంత అన్యాయంగా చెప్తారు? మీరు ఉత్తరాంధ్ర గొప్పతనం గురించి సినిమాలో పాట ఉంది, ఉత్తరాంధ్ర అని ఆ సినిమా గూలో ఒకటి వస్తుంది. ఎంత అద్భుతమైన పాట. నేను రాయలసీమ ఎప్పుడు వెళ్ళినా మీకు గోరేటి వెంకన్న పాట వింటూ వెళ్తాను. రాయలసీమ వెళ్ళినప్పుడల్లా ముఖ్యంగా గోరేటి వెంకన్న పాట ఒక 10 సార్లు వింటాను. మీకు ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడల్లా మీకు ఉత్తరాంధ్ర అన్న పాట 10 సార్లు వింటాను. ఎందుకు? ఆ పాటలో ఆ గొప్పతనం ఉన్నది, ఆ ప్రాంత విశిష్టత ఉంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడి ప్రాంత విశిష్టత తెలుసుకోవాలి. పలనాడు వెళ్ళారనుకోండి, అక్కడ విశిష్టత తెలుసుకోవాలి. రాజమహేంద్రవరం వెళ్ళారనుకోండి, వేదములా ఘోషించే గోదావరి స్వర్గధామంలా బాసిల్లే రాజమహేంద్రి అనాలి. నేను ఈ మధ్య చీరాల వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా గాంధీ మహాత్ముడు సందర్శించిన వేటపాలెం గ్రంథాలయానికి వెళ్ళి అక్కడితో స్ఫూర్తి పొందాను. మీకు చీరాల పేరాల ఉద్యమం గుర్తు తెచ్చుకోవాలి, ప్రకాశం పంతుల్ని గుర్తు తెచ్చుకోవాలి. కొట్టుకొని పోయే కోటిలింగాలు వీరేశలింగం ఒక్కడు మిగిలిన చాలు అన్న పాటను గుర్తు తెచ్చుకోవాలి. రాజకలైక భూషణం ఇట్లని అన్న నన్నయ్య కవితా ధారను గుర్తు చేసుకోవాలి. నేను విజయనగరం వెళ్ళాను ఈ మధ్య, మీరు కూడా చూశారు, వీడియో కూడా పెట్టాను. గుర్జాడ అప్పారావు ఇంటికి పోయి ఆ మహనీయుని ఇంటికి ఈ గతి ఎందుకు పట్టింది అని తెలుగు బిడ్డగా బాధపడుతూ మాట్లాడాను. ఇదే మనకు ఉండాల్సిన సంస్కృతి. కానీ ఇదేమి కొత్త కాదు. తెలంగాణ భాష పైన దాడి కొత్త కాదు, తెలంగాణ సంస్కృతి పైన దాడి కొత్త కాదు. ఇప్పటికీ గుర్తు నాకు, రాష్ట్ర విభజన సమయంలో నేను రాష్ట్ర విభజన బిల్లు చట్టసభలకు వచ్చినప్పుడు శాసన మండలి సభ్యుని నేను ఆ రోజు కూడా మాట్లాడాను. దీనికి కారణం ఏంటి? ఇవాళ మీరు సమైక్య గీతాలు ఆలపిస్తున్నారు, తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను. కానీ ఆ సమైక్యత బలవంతంగా రాదు, ఆ సమైక్యత కృత్రిమంగా రాదు. దశాబ్దాలుగా తెలుగు భాష, తెలంగాణ భాష, సంస్కృతి, మీరు పండుగలు అన్నిటినీ వివక్ష చూపి ఇవాళ సమైక్యత పాడితే తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారు? ఒకసారి ఆలోచించండి. ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు మీరు అని అడిగాను. మీరు తెలుగు సినిమాలో ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా మీరు గమనించండి, ఎవరికి పెట్టారు తెలంగాణ భాష? మీకు హైదరాబాద్ స్లమ్ముల్లో కొద్దిమంది మాట్లాడే భాషను పట్టుకొని తెలంగాణ భాషగా దాన్ని చూపిస్తూ, పోనీ ఆ హైదరాబాద్ స్లమ్లో మాట్లాడే భాషను కూడా ఒక యాసగా, ఒక డైలెక్ట్గా చెప్పడంలో తప్పలేదు. అందులో ఉర్దూ ప్రభావం ఉంటుంది, అనివార్యంగా ఉంటుంది. ఉర్దూ శారద విలసిల్లిన గడ్డ ఇది అని హైదరాబాదును జాషువా మహనీయుడు విశ్వనరుడైన జాషువా గొప్పగా చెప్పాడే. సో అందువల్ల ఉంటుంది, ఆ భాష ప్రభావం ఉంటుంది, ఉర్దూ భాష ప్రభావం ఉంటుంది.
కానీ మీరు విలన్లకు లేదా విలన్ల దగ్గర పనిచేసే చెంచాలకు, హీరోల దగ్గర తన్నులు తినే సైడ్ యాక్టర్లకు తెలంగాణ భాషను పెట్టి అవమానించినప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? మాట్లాడి ఉంటే ఇలా రాష్ట్రం విడిపోయేదాకా వచ్చేదే కాదు అన్నాను. ఎందుకు ఆ అంటే అమలాపురం అన్నారే తప్ప ఆ అంటే ఆదిలాబాద్ అని పాట ఎందుకు రాయలేకపోయారు? ఎందుకు తెలుగు సినిమా హీరో కాకినాడ వెళ్ళి మెడికల్ కాలేజీలో చదువుకున్నాడు, కానీ పక్కనే ఉన్న గాంధీ మెడికల్ కాలేజీలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో, కాకతీయ మెడికల్ కాలేజీలో ఎందుకు చదువుకోలేదు? ఒక్క సినిమాలో కాకినాడలో చదువుకుంటే ఇంకో సినిమాలో కాకతీయాలో చదువుకోవచ్చు కదా, తప్పే ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో హీరో, లా కాలేజీలో హీరోయిన్ చదువుకుంటూ ఆ పక్కనే ఉన్న ల్యాండ్స్కేప్ గార్డెన్లో డ్యూయెట్లు పాడుకుంటే మేము ఆనందపడతాం కదా, తప్పే ఉన్నది. అన్నపూర్ణ స్టూడియోస్కు రామానాయుడు స్టూడియోస్ పక్కనే ఉన్నది కదా, 20 కిలోమీటర్ల దూరాన. ఎందుకు చూపెట్టలేకపోయారు? సో విలన్లు, మీకు ఒక సినిమాలో విలన్లు వరంగల్కి వెళ్తాడు, విలన్ వెళ్తాడు, హీరో వెళ్ళాడు. చూడండి మీరు, ఎందుకు ఒక్క హీరోయిన్ కూడా బతుకమ్మ పండుగకు ఇంటికి వెళ్ళినట్లు, పుట్టింటికి వెళ్ళినట్టు ఎందుకు చూపెట్టలేకపోయారు? సంక్రాంతి పండుగకి ఎందుకు వెళ్తారు? సంక్రాంతి పైన ఎన్ని సినిమా పాటలు ఉన్నాయి. సంక్రాంతి గొప్ప పండుగ, అందరి పండుగ, ప్రాంతాలకు అతీతం. కానీ బతుకమ్మ పండుగ ఎందుకు ఒక్క హీరోయిన్ కూడా తెలుగు సినిమాలో బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలోని తెలంగాణ ఉద్యమం వచ్చేదాకా, తెలంగాణ వచ్చేదాకా తెలుగు సినిమాలో కనిపించిందా? ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చాక అనివార్యంగా తెలంగాణ భాష, యాస హీరోలకు పెడుతున్నారు. తెలంగాణ రాకముందు హీరోలకి భాష పెట్టారా? పెట్టడాన్ని తెలుగు సమాజం అంగీకరిస్తోంది. ఇక్కడే కాదు, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈ డైలెక్ట్ను గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. తెలంగాణ సినిమా చూసి కన్నీరు కార్చిన వాళ్ళు తెలంగాణలోనే లేరు. నేను కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా ఉన్నారు. ఆంధ్ర రాయలసీమలో కూడా కన్నీరు కార్చారు. ఆ ఆప్యాయత, అనుబంధాలు, ఆ కల్తీ కల్మషం లేని ప్రేమ బలగం చూసి నిజంగా ఇది బలగం అంటే ఇట్లా ఉండాలి కదా అనుకున్నారు. అఫ్కోర్స్ అప్పుడు కూడా భాష పైన కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇడుపు కాగితం అనేది ఇట్స్ ఏ డైవర్స్ డాక్యుమెంట్. అంటే మీకు ఈ చట్ట ప్రకారము విడాకులు కోర్టుల ద్వారా తీసుకోక ముందు నుంచి ఇడుపు కాగితము, కాగజ్ అని ఉర్దూ వర్డ్ ఉంటుంది. కాగితము అని ఒక దగ్గర అంటారు, కాగితము అని ఇంకో దగ్గర అంటారు. ఇదేం కొత్త కాదు. గౌతమ బుద్ధుడు కాలాము సుత్త అని చెప్తాడు. సుత్త అంటాడు. ఏంటది? సంస్కృతంలో సూత్ర, కాలాము సుత్త అన్నాడు. పాలీ భాష. ఏం పాలీ భాష తక్కువ భాషనా? సంస్కృత గొప్ప భాష అనలో తప్పేమీ లేదు, కానీ పాలీ భాష చిన్న చూడాలా. గౌతమ బుద్ధుడు లాంటి మహనీయుడు తత్వవేత్త, ఆయన తన కాలాము సుత్త అని చెప్పాడు, సూత్ర అని చెప్పలే. అందువల్ల మీరు గోదావరి భాషల్ని కూడా కొన్ని సినిమాల్లో అవమానకరంగా చూపెడుతూ ఉంటారు. సో రాయలసీమని అయితే ప్రతిసారి నెగిటివ్ షేడ్లను చూపెడతాడు. ఆడ హీరో అయినా విలన్ అయినా బాంబులు వేస్తాడు. ఆడ హీరోలు అయినా విలన్లు అయినా ఫ్యాక్షనిస్టులే ఉంటారు. ఏం రాయలసీమ అంతా ఫ్యాక్షనిస్టులే ఉన్నారా? రాయలసీమ అంత అన్యాయంగా ఎందుకు చూపెట్టాలి రాయలసీమను? సో అందువల్ల ఇది కొద్దిమంది దుర్మార్గమైన కార్యక్రమం. అది మీకు ఈ ధోరణి ఇవాళ మీరు హిందీ సినిమాలు చూడండి. భోజ్పురి పాటలు ఎంత అద్భుతంగా క్లిక్ అవుతున్నాయి. ఎందుకు రాజస్థానీ భాషలో ఉండేటువంటి సీరియల్స్ వస్తున్నాయి? ఎందుకు పంజాబీ భాషలో సినిమాలు వస్తున్నాయి? సంతోషించాలి కదా. ఇది మర్చిపోయి ఇప్పటికీ కూడా ఇంకా తెలంగాణ భాష అంటే, తెలంగాణ యాస అంటే, తెలంగాణ అస్తిత్వం అంటే, తెలంగాణ పర్యాటక క్షేత్రాలన్నా, చరిత్ర అన్నా అవమానకరంగా చూసేటువంటి ఈ మైండ్ సెట్ మారాలి. ఇది కొద్దిమంది మైండ్ సెటే కావచ్చు, కానీ దీని వెనకాల రాజకీయ కుట్ర కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది తన రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కావాలని చేసేటువంటి ప్రయత్నం, ఇది కేవలం వ్యక్తులు చేసే ప్రయత్నంగా మాత్రమే చూడకూడదు. ఖచ్చితంగా దీని వెనకాల సంఘటితమైన శక్తులు ఉంటాయి. వారు ఎక్కడో ఒక చోట ఈ విభజన ఆలోచనలు రేకెత్తిస్తారు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత అవసరమైంది. ఎందుకు మనం అన్ని ప్రాంతాలను గౌరవించలేము? ఎందుకు పైడితల్లి జాతరను కూడా ఆనందించలేము? ఎందుకు పల్నాడు చరిత్రతో పౌరుషం పొందుతాం? రాణి రుద్రమ్మతో పౌరుషమే కాదు, పల్నాడు చరిత్రతో కూడా పౌరుషం పొందాలి. ఎందుకు మీకు బొబ్బిలికి వెళితే మీకు బొబ్బిలి తాండ్ర పాపారాయుడు సింహగర్జన వినిపిస్తుంది. అదే బొబ్బిల్లో సంగీతాన్ని వినిపించే బొబ్బిలి వీణ కూడా వినిపిస్తుంది.
ఇది కదా మనకు కావాల్సింది, ఈ సంస్కృతి కదా మనం గౌరవించాల్సింది. ఎందుకు ఈ సంస్కృతి లేదు? మీరు 2014 ముందు అనేక తెలుగు సినిమాల్లో ఇతర ప్రాంతాల యాస భాష వచ్చినప్పుడు తెలంగాణలో ఈ వ్యతిరేకత ఎక్కడన్నా వచ్చిందా? మీరు చెప్పండి నాకు. ఎప్పుడన్నా వచ్చిందా? ఇది ఆంధ్ర భాష, ఇది మా దగ్గర ఈ భాష ఏంటి అని అన్నారు ఎవరైనా? మరి ఇప్పుడే ఎందుకు వస్తుంది? దీనికి రీజన్ ఉండాలి కదా. ఎందుకంటే ఈ ప్రచారం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. 2024 నుంచి నా పైన ప్రతి దాడిలో ఏమంటున్నారు? నువ్వు తెలంగాణ వాడివి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడతావు? ఇదే ప్రశ్న. నేను అమరావతిని సమర్థించి 3 రాజధానులను వ్యతిరేకించి మావిగన్ను కూడా ప్రశ్నిస్తే నువ్వు తెలంగాణ వాడివి ఎందుకు మాట్లాడుతున్నావు అమరావతి పైన అంటారు. అమరావతిని సమర్థించినా వ్యతిరేకిస్తున్నావు అంటారు నువ్వు తెలంగాణ వాడి కనుక. అరే నేను తెలంగాణ పుట్టడంలో నేను చేశాను నేనమ్మా? నేను ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు కూడా అందరికన్నా ఎక్కువ తిరిగానే. ఈ మధ్య అయితే ఆంధ్రాపై విషము చిమ్మే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ మాట అంటున్న వాడిని. మీరు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక్క వీడియో చూపెట్టాను ఆంధ్రాపై విషం చిమ్మింది. ఒక్క వీడియో మీరు ఆంధ్రాపై విషం చిమ్మింది నా యూట్యూబ్ ఛానల్లో చూపెడితే నేను క్లోజ్ చేసి పెడతాను యూట్యూబ్ ఛానల్. ఈ ఛాలెంజ్ తీసుకుంటారా? దీని వెనకాల ఉన్న రాజకీయ శక్తులకి ఈ సవాల్ విసురుతున్నాను. మీరు చెప్పండి నాకు ఇది. ఎందుకంటే ఇది కొన్ని రాజకీయ శక్తులే కావాలని ఈ క్యాంపెయిన్ నడుపుతున్నారు. ఏం సాధించారు? 5,000 6,000 సబ్స్క్రైబర్లు పోతారు. ఏమవుతుంది దాంతో? కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నన్ను ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు? ఎందుకు తెలంగాణలో నేను పుట్టానన్న ద్వేషం ఎందుకు మీకు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో నేను ఓకే ఆంధ్రపై విషయం చిమ్మాను. ఏమని విషయం చిమ్మాను? ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతుల కష్టాల గురించి మాట్లాడితే విషయం చిమ్మడమా? ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి మాట్లాడితే విషయం చిమ్మడమా? అనకాపల్లి అచ్యుతాపురం ప్రాంతాల్లో పిట్టల్లాగా పారిశ్రామిక ప్రమాదాల్లో పేదవాళ్ళు చనిపోతుంటే దాని గురించి మాట్లాడితే విషయం చిమ్మడమా? పొలిమడుగులో మీకు పొడిమడకలో అచ్యుత బ్రాండెక్స్ కంపెనీ వల్ల జీవనోపాధి కోల్పోతున్న ఫిషర్మెన్ గురించి, మత్స్యకారుల గురించి మాట్లాడితే అది విషం చిమ్మడం అవుతుందా? ప్రత్యేక హోదా కావాలంటే విషం చిమ్మడమా? ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ చిరకాల డిమాండ్, అన్యాయం చేస్తున్నారు, అందులో కేకే లైన్ తీసేసి ఆదాయం వచ్చేది అంటే అది విషం చిమ్మడమా? కృష్ణా గోదావరి బేసిన్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాఫిట్ గ్యాస్లో రాయల్టీ రావాలి అంటే అది విషం చిమ్మడం అవుతుందా? అదే అన్యాయంగా మాట్లాడితే ఎట్లా? ఇవన్నీ విషయం చిమ్మడం మీ దృష్టిలో. కానీ నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల గురించి మాట్లాడాడు. ఎందుకు ఈ పని చేస్తున్నారు? ఈ ప్రాంతీయ వాదాన్ని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఈ ప్రాంతీయ ఆకాంక్షలు వేరు, ప్రాంతీయ సంకుచిత వాదం వేరు. ప్రాంతాన్ని, భాషను, సంస్కృతిని, ఆకాంక్షల్ని గౌరవించాలి, ఉన్మాదాన్ని వ్యతిరేకించాలి. ఇవాళ ఇడుపు కాగితంపై జరుగుతున్న దాడి ఇది ఉన్మాదం అవుతుంది. ఇది ప్రాంతీయ భావన కాదు. ఈ ఉన్మాదం కొద్దిమందిదే కావచ్చు, కానీ దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ ఉంది. ఇది ఐసోలేటెడ్ ఈవెంట్గా చూడకూడదు. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చూస్తేనే మనకు విషయం అర్థమవుతుంది. ఇప్పటికైనా అన్ని ప్రాంతాల ప్రజలకు నా విజ్ఞప్తి, దయచేసి ఒక ప్రాంతం పైన విద్వేషాన్ని రెచ్చగొట్టకండి. కావాలని కొన్ని రాజకీయ శక్తులు చేసే కుట్రలో సామాన్యుడు బలి కావద్దు. ప్రతి ప్రాంతాన్ని గౌరవిద్దాం, ప్రతి భాషను గౌరవిద్దాం, ప్రతి యాసను గౌరవిద్దాం, ప్రతి సంస్కృతిని గౌరవిద్దాం, ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకుందాం. సో ఇది నిజంగా చెప్పాలంటే యాస, పలుకుబడి, డైలెక్ట్ ఇట్ ఇస్ అ సెలబ్రేషన్ ఆఫ్ లోకల్ ఐడెంటిటీ. అమ్మ భాషది. తల్లి భాషను గౌరవించిన వాడు తల్లిని కూడా గౌరవించలేడు. ఒకసారి ఆలోచించండి. అందుకే నేను మా అమ్మ 80వ జన్మదినం సందర్భంగా చేసిన ఇంటర్వ్యూను ఇవాళ మళ్ళీ పబ్లిష్ చేశాను. చూడండి అందులో ఎన్ని తెలంగాణ పదాలు వస్తాయో చూడండి. ఎందుకంటే మా అమ్మకు వచ్చిన భాష అదే. మా అమ్మకు నాలాగా ఇంగ్లీష్ రాదు, ఇంకోలాగా హిందీ రాదు. అందువల్ల మా అమ్మ తనకు వచ్చిన అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడుతుంది. మీరు ఆ వీడియో చూడండి, ఎన్ని పదాలు వస్తాయో. ఇచ్చిండు అంటది, తెచ్చిండు అంటది, తెచ్చినాడు అనదు. కనకపాటి గారు TV9 ఇంటర్వ్యూలో చెప్పారు, తెచ్చినాడు, తెచ్చిండు. తప్పేంటి? ఈ 2 యాసల్లో తప్పేంటి? ఒక దగ్గర అచ్చిపోయింది, ఒక దగ్గర అల్లిపోయింది, కొంపలే ముడుగుతున్నాయి అన్నాడు. సో అందువల్ల ఇప్పటికైనా ఈ విద్వేషాలను వదిలేయండి.
ఏ భాష మాట్లాడినా భాష ఏదైనా భావం ఒక్కటే అన్నాడు కవి. యాస ఏదైనా మనిషి గొప్పవాడు, మనిషి సంస్కృతి గొప్పది, అది ఏ ప్రాంతమైనా మంచిదే. అలాంటి ఒక విశాలమైన భావన అలవర్చుకోండి. ఈ రాజకీయ సామాజిక కుట్రలో మనం భాగం కాకూడదు.